హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, చాలా మంది రిక్వెస్ట్ ఏంటి అంటే సిజిఎల్ ప్రిలిమ్స్ సంబంధించిన క్వశ్చన్స్. సో సిజిఎల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేయమన్నారు. ఆ సిజిఎల్ క్వశ్చన్ సంబంధించింది ఏంటంటే రేషియోస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, మనం ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది ఈజీ అప్రోచ్ చెప్తాను. దీనికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఆల్రెడీ భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో సో రీజనింగ్ 3.0, అర్థమెటిక్ 3.0 అని హై లెవెల్లో ఉంది. ఎస్ఐకి, సిజిఎల్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ లెవెల్, సిడిఎస్, సిఏపిఎఫ్ ఇలాంటి ఎగ్జామ్స్, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ఈజీగా రాసుకోవచ్చు. బట్ 23 మనకు ప్రిలిమినరీ జరిగిన క్వశ్చన్స్ ఒకటి తీసుకున్నాను, తర్వాత మెయిన్స్కి జరిగిన క్వశ్చన్స్ కూడా తర్వాత తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఒక సంఖ్య 37 ఉందంటే 2 భాగాల్లో విభజించబడింది. అంటే 5 సార్లు ఒక భాగానికి 11 రెట్లు మరొకటి కలిసి 2227కి సమానం అయితే చిన్న సంఖ్య యొక్క 9 రెట్ల విలువను కనుక్కోండి అంటున్నాం. చూడండి, ఇక్కడ నెంబర్ 37 is divided into 2 parts such that 5 times 1 part and 11 times the other together equal to 227. Find the value of 9 times. ఇక్కడ చూడండి, 9 times ఆఫ్ సంథింగ్ ఏదైనా రాని మనకు ప్రాసెస్ ఏంటి అంటే 37 అనేది తీసుకుంటే ఇది ఎక్స్ అయితే 37 - x ఇదంతా సోది. దీంతో మనకు అవసరం లేకుండా 37 టైమ్స్ ఆఫ్ సంథింగ్ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు 9 టైమ్స్ ఆఫ్ సంథింగ్ వాల్యూ కనుక్కోమన్నా అంటే 9 యొక్క మల్టిపులే కదా. 9 యొక్క మల్టిపుల్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 9 ఏళ్ళు 63 కాబట్టి 9 7 జా 63 అంటే ఏదో వస్తుంది. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ మనము క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాము, అది ఒకసారి చెక్ చేయండి. బట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ని మనం ఎంత బెటర్గా అవాయిడ్ చేస్తే అంత బెస్ట్ మనకి. అంతేగాని మనకు వచ్చింది కానీ పొడవుగా చేసుకుంటూ పోయినా వచ్చేది 1 మార్కే. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. వే ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది రాసే విధానం కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి. సో క్లాస్ రూమ్లో మనకి ఏంటంటే ప్రాసెస్ చెప్పిన తర్వాత ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ చాలా చెప్పాను, ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ఈవెన్ ఆఫ్లైన్లో కూడా ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సుధీర్ మరియు ఆశీష్ యొక్క ప్రస్తుత వయసులో 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం వారి వయసులో నిష్పత్తి 1:2 అయితే ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత సుధీర్ వయసు ఎంత? ఇక్కడ చూడండి, కరెంట్ ఏజెస్ ఆఫ్ సుధీర్ అండ్ ఆశీష్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. 12 years ago the ratios of their ages is 1:2. then what will be the age of సుధీర్ after 5 years from now? ఇవన్నీ కూడా 5 years తర్వాతవే కదా. 5 years తర్వాత అంటే ఇక్కడ సుధీర్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే 5 యొక్క మల్టిపులే రావాలి. 5 యొక్క మల్టిపుల్ అంటే 33 రాదు, అదేవిధంగా 5 యొక్క మల్టిపుల్ 28 కూడా రాదు, ఎందుకంటే -5 చేసినా అక్కడ రావట్లేదు. వస్తే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? -5 చేస్తే 15 అవుతుంది, ఇది కూడా -5 చేస్తే ఎంత అవుతుందంటే 20 అనేది అవుతుంది. ఈ రెండిట్లో 2 కూడా మల్టిపుల్స్గానే ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి మనం. కానీ దీన్ని మనం చేసే విధానం ఏంటి అంటే 5:7, 1:2. డిఫరెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది అంటే 2నే కదా ఉన్నది. ఈ 2ని తీసుకొచ్చి మనకి ఏం చేయండి అంటే కింద మల్టిప్లై చేస్తే 2 × 1 = 2, 2 × 2 = ఎంత అంటే 4. ఇప్పుడు 5కి 2కి మధ్యలో 3నే డిఫరెన్స్ ఉంది, 7కి 4కి కూడా 3నే డిఫరెన్స్ ఉంది. సో 3 యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాయంటే 12 years ago అన్నాడు కాబట్టి 1 యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 4 కదా. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తే 5 4 జా ఎంత అవుతుంది అంటే 20. ఎటు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 20, కానీ మనకు అడిగింది ఏంటిది అంటే వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్టర్ 5 years అన్నాడు కాబట్టి 5 years అంటే మనకి ఏం చేయాలి, దీనికి +5 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది. కాబట్టి కాన్సెప్ట్ పైన క్లారిటీ పెట్టుకొని దీన్నే మనకేంటి అంటే క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో చేయొచ్చు, చాలా మెథడ్స్ ఉంటాయి. బెటర్ ఏంటి అంటే ఈ ఏజెస్కి సంబంధించిన అంటే రేషియోస్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ విధంగా చూసుకొని సరిపోతుంది. సో బేసిక్గా మనకి ఏంటంటే ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ చేయడం అనేది బెస్ట్ అప్రోచ్. దాన్ని ఒకసారి వర్కౌట్ చేసుకొని 100% క్లిక్ అవుతుంది. ఓకేనా, ఇదే దానికి మనకు 5 years అంటే రేషియో 2 అయినప్పుడు 2 యొక్క మల్టిపుల్ 15 కాదు కాబట్టి 20 అనేది అవుతుంది. అట్లా కూడా చూసుకున్నా సరే సరిపోతుంది. కాబట్టి 20 + 5 25 years అవుతుంది. కాబట్టి ఎగ్జిక్యూషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎలా చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్ర మరియు అరవింద్ల వయసులు 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. వారి వయసు మొత్తం 55 అంట. అయితే ఇప్పటి నుంచి 7 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాను. ఇక్కడ చూడండి, ద ఏజెస్ ఆఫ్ జ్ఞానేంద్ర అండ్ అరవింద్ ఆర్ ఇన్ ద రేషియో 6:5. 6:5 అంటే దీని యొక్క వాల్యూ 11. 11 యొక్క మల్టిపుల్ 55 అంటే మనకి ఎంత, 1 యూనిట్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 5 కదా.
మనకు కావాల్సింది ఏంటంటే దేర్ ఏజెస్ ఆఫ్టర్ 7 years ఫ్రమ్ నవ్ అంటున్నాడు. అంటే 1 రూపీకి 5 చాక్లెట్స్ వస్తే మనకు కావాల్సింది ఏంటంటే 7 చాక్లెట్స్కి ఎంత అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే 7 × 1/5 అంటే ఎంత? 5 1 జా 5 4 జా 20నే కదా. అంటే 1.4 దీనికి యాడ్ అవుతుంది, ఇది కూడా మనకు 1.4 యాడ్ అవుతుంది. దీని యొక్క వాల్యూ ఎంత అయితే 7.4 6.4 అంటే మనకి ఎంత అవుతుంది? 74 ఎంత అవుతుంది అంటే 64 కదా. సో దీన్ని చేస్తే మనకి ఎంత? 37 ఎంత అవుతుంది అంటే 32నే కదా. కాబట్టి ఆన్సర్కి ఇది. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మనకేమంటున్నాడు అంటే 7 years ఫ్రమ్ నవ్ అంటే 7కి 1 రూపీకి 5 చాక్లెట్స్ వస్తే 7కి ఎన్ని చాక్లెట్స్ అంటే 1.4, దీనికి 1.4, దీనికి 1.4 యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని మళ్ళీ 5 యూనిట్ యొక్క వాల్యూ దీనిలో యాడ్ చేసి దీనికి వేసుకొని అదంతా మనకు వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నామని చూడండి. దీని కాన్సెప్ట్ కూడా మనకి ఏంటంటే క్లియర్గా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 100% మనకు ఏదైతే ప్రజెంట్ పొజిషన్లో ఎస్ఐ ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐకి సంబంధించి కొంత డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చేయండి. ఇది మాత్రం పక్కా. సో జాగ్రత్తగా చూసుకోండి క్వశ్చన్ చేసే విధానం ఏంటి అనేది. సో 100% ఎగ్జిక్యూట్ చేయాల్సిన విధానం ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి. రాధికకు మనకేమంటే 2 కుక్కలు 3 కుందేలు 4 చిలుకల పెంపుడు జంతువులుగా ఉన్నాయి. రాధిక కలిగి ఉన్న కుందేళ్ల సంఖ్యకు మొత్తం పెంపుడు జంతువుల సంఖ్యకు నిష్పత్తి ఎంత? సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి CGL లో లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది లెవెల్. ఒకప్పుడు CGLకి ఎట్ ప్రజెంట్ CGL CHSLకి చాలా వేరియేషన్ వచ్చింది. దానికంటే కూడా మన స్టేట్కి సంబంధించిన తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐకి CDS ఒకటి CAPF లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. సో అదే లెవెల్లో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా బుక్ రిప్రజెంట్ చేసి మార్కెట్లో కూడా ఉంది చూడండి. 100% యూజ్ అయ్యేటట్టే. మీరు ఒకటి ఏంటంటే కంటెంట్ కొంత డెప్త్గానే పెట్టాను, ఇంకోటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసినందుకు బుక్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది కానీ పెద్దగా అక్కడ మీకు టఫ్ ఏముండవు. మ్యాక్సిమం షార్ట్ కట్స్ అన్నీ కూడా బుక్లో వచ్చేటట్టే రాశాను. కాబట్టి ఒకసారి చూసుకోండి కాన్సెప్ట్తో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. రాధిక ఓన్స్ 2 dogs 3 rabbits and 4 parrots యాజ్ ఎ పెట్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ర్యాబిట్స్? ర్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పెట్స్ అంటే 4 + 3 + 2 అంటే ఎంత అవుతుంది? 9 కదా. కాబట్టి 1:3 అంతే ఆన్సర్. కాబట్టి B ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మనకేం అడుగుతున్నాడని చూడండి. ఈ సింపుల్ క్వశ్చన్ ఇది. మనకు ఇది కూడా మనకి ఏంటంటే 2023లో వచ్చిన CGL క్వశ్చన్ చూడండి. సో 100% ఏ విధంగా చేస్తున్నాం అనే దానిపైన ఫోకస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్. ఒక పోల్ యొక్క పొడవు వచ్చేసి 9030 సెంటీమీటర్స్ అంట. ఇది 6:7:8 నిష్పత్తిలో ఉందంట. సో అది కూడా మనకు ఏ విధంగా ఉంది? సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయట. పోల్ యొక్క ఆకుపచ్చ భాగం ఎంత అంటున్నాడు. అంటే 80 యూనిట్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు మనకు. ఇక్కడ చూడండి మనకు ఎగ్జిక్యూషన్ ఒకటి ఏంటి అంటే 80 యొక్క మల్టిపుల్ చూసుకోవచ్చు. 80 యొక్క మల్టిపుల్ చూసుకుంటే మనకు ఏదేది హిట్ అవుతుంది అంటే మనకు దాని యొక్క వాల్యూ D రాదు ఎట్లాగో, నెక్స్ట్ B కూడా రాదు. వస్తే ఫస్ట్ ఆప్షన్ కానీ లేకపోతే ఏది ఆప్షన్ వస్తుంది? C ఆప్షన్ కానీ రావాలి. అట్లా గుర్తుపెట్టుకోండి 80 యొక్క డివిజబిలిటీ. ఇప్పుడు 6:7:8 అంటే దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 21 యొక్క వాల్యూ 9030 అయితే ఇక్కడ చూడండి డెఫినెట్గా మనకి యూనిట్ డిజిట్లో 0నే రావాలి కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూని ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు చూడండి 21 ఇంటూ మనకి ఎంత అవుతుంది? దీని యొక్క వాల్యూ వచ్చేసి 4 అంటే మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ 84. ఎందుకు? నెక్స్ట్ వచ్చేసి 84 తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే 3నే కాబట్టి 430. ఇప్పుడు కూడా ఇక్కడ మనకి 80 యూనిట్ యొక్క వాల్యూ అంటే మనకి ఎంత? 430 అంటే 0 ఎట్లాగో వస్తుంది. 8 3 24 అంటే యూనిట్ డిజిట్లో మొత్తం ఎంత రావాలంటే 40 రావాలి. సో 40 ఉండేది అంటే మనకి ఏది ఉంది? ఇది ఒకటే ఉంటుంది చూడండి. మొత్తం మల్టిప్లై చేయకండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చేసే విధానం మీద నిజంగా నీకు బాగా వచ్చినా కూడా మనం వర్కౌట్ చేయకూడదు. ఏది? మల్టిప్లికేషన్ లాస్ట్ డిజిట్, మ్యాక్సిమం లాస్ట్ 2 డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎగ్జిక్యూషన్ చేసే విధానాల పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు ఎంత మ్యాథ్స్ వచ్చనే దానికంటే నువ్వు ఎంత క్విక్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. దానిపైన ఫోకస్ చేయండి. అంతేగాని మనకు తెలిసిన అన్ని చేసుకుంటూ పోతే ఇంకా తెలియాల్సిన క్వశ్చన్స్ కూడా మనకు టైం లేక వదిలిపెడతాం. అంటే ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఇస్తే మినిమం 80 క్వశ్చన్ చేసే కేపబిలిటీ ఉన్నా
దానికి సరిగ్గా టైం అంటే యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల 40-50 దగ్గర ఆగిపోవడం, జాబులు దగ్గరకు వచ్చి కోల్పోవడం ఇవన్నీ అవుతా ఉన్నాయి. సో ఇప్పటికి మన సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. సెకండ్ బ్యాచ్లో కూడా చాలామంది వచ్చింది అంటే ఫేస్ చేసిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఇదే. వాళ్ళకి మ్యాథ్స్ వచ్చు, చేసే విధానం తెలుసు, కానీ ఎంత క్విక్గా చేస్తే మనకు బెటర్గా ఉంటుంది, ఏ విధంగా చేయాలనేది చాలామంది చెప్పకపోవడం వల్లనే వాళ్ళు నష్టపోయారు. అంటే మ్యాక్సిమం మీరు కూడా ఏంటంటే ఆ లోపు నుంచి బయటికి రండి. ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఫస్ట్ వదిలిపెట్టుకోండి. డెఫినెట్గా ఏ విధంగా చేస్తున్నాం అనే దానిపైన ఫోకస్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. 100% మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఒక పాఠశాలలో బాలుర సంఖ్య, ఆ పాఠశాలలో మొత్తం బాలికల సంఖ్య నిష్పత్తి, మొత్తం బాలికల మధ్య నిష్పత్తి ఎంత అంటే 7:17. ఆ పాఠశాలలో బాలుర సంఖ్య 1099 అయితే ఆ పాఠశాలలో ఎంతమంది బాలికలు ఉన్నారు? ఇది చూడండి. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్, అంటే టోటల్ అంటే మనకు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు కదా, ఇది ఏ రేషియోలో ఉంది అంటే 7:17. దీని యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 1099 అని ఇచ్చాడు. అంటే 7 1 జా 7, 7 5 జా 7 7 జా, అంతే కదా. ఇప్పుడు మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు కదా, ఆ డిఫరెన్స్ అంటే మనకి ఎంత ఉంది? 10 ఇంటూ 157 అంటే ఎంత అవుతుంది? 1570, అంతే. సింపుల్ అప్రోచ్ చూడండి. 7 1 జా 7 39, 7 5 జా 35, 7 7 జా 49 అంటే ఎంత అవుతుందంటే 1570 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్. పెద్దగా ట్రిక్ ఏం లేదు. దీనికంటే మనకు స్టేట్ లెవెల్ కొంచెం హై లెవెల్లో అడుగుతున్నాడు. సో అదే దాన్ని ఫోకస్ చేసే క్వశ్చన్స్ డిస్కస్ చేశాను, అది గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోండి. ఓకేనా? సో 100% యూటిలైజ్ అయ్యే విధానాలు ఏదైతే ఉన్నా సక్సెస్ కావాలన్న ఉద్దేశంలో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు పెట్టాను. కంటెంట్ పరంగా రీజనింగ్ అండ్ అర్థమెటిక్. అఫ్ కోర్స్ రీజనింగ్ హిట్ చేసింది స్టూడెంట్స్, అర్థమెటిక్ కూడా అదే లెవెల్లో హిట్ అవుతుంది. ఇప్పటికే బుక్స్ కూడా కాపీస్ ఆల్మోస్ట్ 1100 పైన కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కూడా ఏంటంటే ఆల్రెడీ కొత్త ప్రింట్ కూడా మళ్ళీ కొట్టించాను. 100% యూటిలైజ్ అవుతుంది. యూటిలైజ్ చేసుకోండి కూడా బెటర్గా, అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపోర్షన్కి సంబంధించి మనం ఏం చెప్పాం? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు y² ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ 405. మల్టిప్లై చేయకండి, దీన్ని మల్టిప్లై చేయకుండా దీన్ని ఏం రాయొచ్చు? 25 ఇంటూ 5. దీన్ని కూడా 5 ఇంటూ మనకేం రాయొచ్చు? 81 అని రాయొచ్చు కదా. రాస్తే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5. ఈ రెండిట్లో ఒక 5, అదే దానిలో 9. అంటే మనకి ఎంత అవుతుంది చూడండి? 5 5 జా 25 ఇంటూ ఎంత అవుతుంది అంటే 9 కదా. అంటే ఎంత అవుతుంది? 225. అంతే, సాల్వ్. ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఏందనేది కూడా ఈజీ అప్రోచ్ చెప్తా చూడండి. ఇంకా దీనికంటే బెటర్ అప్రోచ్ ఏందనేది ఇప్పుడు చూడండి. మనకి ఇక్కడ 405లో 9 యొక్క మల్టిపుల్ ఉంది కదా. 9 మల్టిపుల్ ఉంది అంటే 4 + 0 + 5 ఎంత? 9 మల్టిపుల్ కాబట్టి, సో ఇది మనకు 9 మల్టిపుల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. ఇది 9 మల్టిపుల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. ఇది 9 మల్టిపుల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. కానీ ఇది 9 మల్టిపుల్ చూడండి, కాబట్టి ఇదే ఆన్సర్. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పెన్ ఫ్రీ మెథడ్ పైన ఫోకస్ చేయండి. 100% యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే బెటర్ అప్రోచెస్ అంటే జనరల్గా ఇది ఎవరైనా చెప్తారు మనకు. ఇది జనరల్గా నువ్వే కాదు, నేనే కాదు, ఎవరు తీసుకున్నా సరే ఓకే ఇదే కదా చేసేది అంటది. మరి చేసే విధానాలు కూడా కొంత మనకు ఈజీ అప్రోచెస్ చూడండి. ఇంకా దీనికంటే బెస్ట్ ఏంటంటే పెన్ పేపర్ లేకుండా డైరెక్ట్ సింపుల్గా ఇట్లా చూడగానే ఓకే 9 ఉందంటే డెఫినెట్గా 9 ఇంటూ సంథింగ్ ఏది మల్టిప్లై చేసినా 9 మల్టిపుల్ ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ 9 ఉంది, మరి 9 మల్టిపుల్ అంటే ఇది ఒకటే కదా ఉన్నది, కాబట్టి గదే ఆన్సర్. కాబట్టి అట్లా చూసుకోండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. చూడండి ఇది మాత్రం ఇలాంటి టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. 100% మనకు ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే 50 క్వశ్చన్స్ దాకా, అంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఏం మ్యాథ్స్ రావాల్సిన అవసరం లేకుండా జనరల్ చిన్న చిన్న లాజికల్ చూసుకొని కూడా వర్కౌట్ చేయొచ్చు. మరి బీభత్సం చేయకుండా అయినా సరే, అంటే మనం ఏదో 95-100% స్కోర్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అంత ఎఫర్ట్ కూడా లేకుండా జనరల్ నార్మల్గా ఒక 70% ఎఫర్ట్ పెట్టినా నీకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే కేపబిలిటీ అనేది ఉంటుంది. అది రీజనింగ్ అర్థమెటిక్లో ఏంటంటే రెండు లాజికల్గా థింక్ చేయడమే. కాబట్టి రీజనింగ్తో పాటు అర్థమెటిక్ను కూడా అదే లాజికల్గా థింక్ చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకు కాదు? కాబట్టి అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇది సో హ్యాపీ. ఏంటంటే బుక్ కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆన్లైన్ కూడా బాగా పర్చేజ్ చేశారు. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా ఉంటే కూడా చెప్పండి, ఒకసారి వర్కౌట్ చేయమనండి. క్వశ్చన్స్ ఏంటి అంటే కొంత సైజ్ అనేది మనకు మ్యాటర్ కాదు ఇక్కడ. ఎందుకంటే
మనకు కావాల్సిన అల్టిమేట్గా జాబ్ ఇంత చదివితే వస్తుందా ఇంత చదివితే వస్తుందా అనేది మ్యాటర్ కాదు. ఓవరాల్గా కాన్సెప్ట్ మొత్తం చదువుకొని పోతేనే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100% చదువుకొని పోతేనే వస్తుంది, అంతేగాని 50% చదువుకొని దేవుని దండం పెట్టుకొని పోతే వచ్చే రోజులు కాదు. ఏ ఎగ్జామ్ అయినా అంతే. ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంపిటీషన్ విపరీతంగా ఉంది. చిన్న చిన్న జాబ్లకు కూడా పీజీ లెవెల్లో ఉండేవాళ్ళు, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా పీజీ లెవెల్లో చేస్తున్నారు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం. సో కాబట్టి మీరు కూడా ఏంటంటే కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యే ఏదైతే బుక్స్ ఉన్నాయో దాన్ని రెఫర్ చేసుకొని మీ ఇష్టం. నా బుక్కే కొనుక్కోండి, నాదే చదవండి, నేనే తోపు అయితే చెప్పాను ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా మీకు నా లాంగ్వేజ్ అర్థం కావాలి, నాకు మీ ఏదైతే పల్స్ ఉందో దాన్ని పట్టుకొని చెప్పాననే థాట్లో ఇది రెడీ చేశాను. ఏదైనా సరే మీరు ఎఫర్ట్ పెట్టి కొంచెం 100% ఏదైనా అన్నీ చదవండి. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ ఏదైనా సరే 100% మొత్తం కవర్ చేసుకొని బ్రాడ్ నాలెడ్జ్. దానిలో మనకు తెలిసింది 70% గుర్తున్నా ఈజీగా జాబ్ వస్తుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు 400కి ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ ఉంటే 7 4 28 అంటే 280 మార్క్స్, అంటే 70% అంటే 280 మార్క్స్, అంటే టాప్ 1. అది గుర్తుపెట్టుకోండి. 100% ఎవరు కొట్టేంత కేపబిలిటీ అంటే జిఎస్లో రాదు, కానీ మ్యాథ్స్లో అయితే ఈజీగా 170 180 దాటియచ్చు. సో అదే లెవెల్లో డిస్కస్ చేశాను, కొంచెం చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ చాలామంది న్యూ బ్యాచ్ ఎప్పుడని అడుగుతున్నారు. సో ఈ December 20 ఎప్పుడైతే December 20కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ వచ్చేసి 9 to 12:30కి స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఓన్లీ 50 మెంబర్స్కి మాత్రమే, ఇది కూడా ఓన్లీ 50 మెంబర్స్కి. సో 100% మీకు ఏంటంటే మెయిన్స్ లెవెల్లో ఉంటుంది, క్లాస్ రూమ్ ప్రాక్టీస్ ఉంటుంది, మెటీరియల్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా బేసిక్స్ ఏ విధంగా ఉంటుంది, కాన్సెప్ట్, షార్ట్ కట్, పెన్ ఫ్రీ మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తాను. సో సక్సెస్ఫుల్గా 2వ బ్యాచ్ రన్ అవుతుంది. 3rd బ్యాచ్ కూడా ఏంటి అంటే December 20 నుంచి స్టార్ట్. రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 100% గుర్తుపెట్టుకోండి, December 11th నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే టుమారో. ఈరోజు 10th కాబట్టి 11th నుంచి 19th వరకు. సో వచ్చి రిజిస్టర్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్న 50 మెంబర్స్కి మాత్రమే, మిగతా వాళ్ళు మళ్ళీ ఆన్లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది లాస్ట్ టైం లాగానే. సో ఎక్కువ మెంబర్స్ వచ్చినా నా దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత కెపాసిటీ లేదు కాబట్టి 50 మెంబర్స్నే తీసుకుంటాను. బట్ చాలా డెప్త్గా ఉంటుంది. మీ కాన్సెప్ట్ కవర్ చేస్తాను, ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే 2 3 కాదు, ఒక 10 మందిని అడిగి దానిలో అందరూ బాగుంది అంటేనే రండి. ఎందుకంటే అనవసరంగా వచ్చి మీ టైం వేస్ట్ చేసుకొని ఏదో వచ్చాము అనే ఫీలింగ్ అయితే ఇక్కడికి రాకండి. మీకు జెన్యున్గా సక్సెస్ కావాలి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా 2025లో మేము వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూజ్ చేసుకోండి. డెఫినెట్గా అది మాత్రం నేను మీకు డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3rd proportion to 7 and 63 is equals to how much? మనకు ఆల్రెడీ చెప్పాం, మీన్ ప్రపోర్షన్ ఉంటుంది, 3rd proportion ఉంటుంది, 4th proportion ఉంటుంది. 3rd proportionకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే మనకేంటి అంటే B² బై మనకేంది అంటే ఏ, అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, 63 into 63 కదా, డివిజబుల్ బై 7. 7 9 జా 63, అంటే 9 9 3 27. 7 యూనిట్ డిజిట్గా ఉన్నది ఏంటంటే ఇది ఒకటే, కాబట్టి ఇదే ఆన్సర్. కాబట్టి ఎగ్జిక్యూషన్ చూడండి, మొత్తం మల్టిప్లై చేయకండి. 7 9 జా 63, 9 3 27, 9 6 54 ప్లస్ 2 అంటే 567. ఎప్పుడు కూడా మొత్తం క్యాల్కులేషన్ చేయకండి. యూనిట్ డిజిట్ మ్యాక్సిమం లాస్ట్ 2 డిజిట్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మొత్తం మల్టిప్లై చేయడం, ఒక 10 to 15 seconds ఆ క్యాల్కులేషన్స్లో వేస్ట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో అది ఇంతకుముందుకే చెప్పాను, మనకు మ్యాథ్స్ రాక కాదు, మ్యాథ్స్ ఎక్కువ రావడం వల్ల కూడా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి వచ్చినా కూడా మన కంట్రోల్గా ఎలా చేయాలనే థాట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. డెఫినెట్గా ఇది మాత్రం యూజ్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. If the 3rd proportion of 3x² and 4xy is 48, then the positive value of y, అంటే y యొక్క విలువ అంటే B² బై అంటే మనకి ఎంత 4xy into 4xy డివిజబుల్ బై మనకేం రాస్తున్నాం 3x² ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటున్నాడు అంటే 48. ఈ ఎక్స్కి ఇది, ఈ ఎక్స్కి ఇది క్యాన్సిల్ అవుతుంది. దీని యొక్క వాల్యూ 16 కదా మనకు అబ్జర్వ్ చేస్తే. సో దీని యొక్క వాల్యూ ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుంది అంటే 4 ఎక్కం 4 రెంట్లు అంటే 12. సో దీన్ని డైరెక్ట్గా 3తోనే చేయొచ్చుగా, 4 4 16 into 3. కాబట్టి y² ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అయిందంటే 3² అవుతే y ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 3. సాల్వ్ అంతే. క్వశ్చన్ చేసే విధానం జాగ్రత్తగా చూసుకోండి. డెఫినెట్గా మనకి ఏంటంటే ఈజీ వేలో చేయొచ్చు, అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో చాలా సింపుల్ క్వశ్చన్.
ఇది కూడా 2023లో ఇచ్చిందే. సో 4xy అంటే బీ స్క్వేర్ అంటే 4xy బై మనకు 3x² యొక్క వాల్యూ అన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎంత అంటే ఈ 3 మల్టిప్లై చేస్తే 3². సో క్యాల్కులేషన్స్ మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కంట్రోల్డ్గా చేయండి. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే విధానాలు ఇవి చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2 and 3 సో దట్ 4 ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ టు దెమ్. ఇప్పుడు 2కి 3కి ఏది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మీన్ ప్రపోర్షన్ వచ్చేసి మనకి ఏమంటే థర్డ్ ప్రపోర్షన్ వచ్చేసి 4 కావాలంటున్నాడు. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎక్స్ తీసుకొని అవన్నీ చేయకుండా ఆప్షన్స్లోనే చూడండి. సో 1 సబ్ట్రాక్ట్ అనుకున్నాం అనుకో, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అదే ఉంది. 2 - 1 అంటే 1, 3 - 1 అంటే 2. b² అంటే 2² 1 అంటే మనకి ఎంత 4. మ్యాచ్ అయింది కదా, ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ మ్యాచ్ అయింది కాబట్టి ఇదే ఆన్సర్. కాబట్టి మళ్ళీ నువ్వు 2 - x 3 - x తీసుకొని డీటెయిల్డ్గా ఏదో పేజ్ అంతా చేసినంత మాత్రం నీకు మ్యాథ్స్ వచ్చినట్టు కాదు. బేసిక్ థింగ్ ఏంటంటే ఒక ఆన్సర్ని ఎంత క్విక్గా మనం రెస్పాండ్గా తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. సో 100% ఇంపార్టెంట్ చూడండి. పెద్దగా హెక్టిక్గా ఇచ్చిన క్వశ్చన్స్ అయితే లేవు. ఎంటీఎస్ క్వశ్చన్స్ మొన్న డిస్కస్ చేశాను. ఈ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ చూస్తే మ్యాక్సిమం ఏంటంటే రీసెంట్గా వచ్చినాయి. కొంచెం లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంట్రల్లో అయితే చాలా తక్కువగా ఉంది. సో ఒకసారి చూసుకోండి. 100% మీకు యూటిలైజ్ అయ్యే విధంగానే చెప్తున్నాను. ఒకసారి చూసుకొని చేసుకోండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది చూడండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ a + b a - b హోల్ క్యూబ్ a + b హోల్ క్యూబ్ a - b ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే మనకేంది √ab కదా. కాబట్టి a + b ఇంటూ మనకేం చేయొచ్చు, దాన్ని వచ్చేసి a - b హోల్ క్యూబ్ ఇంటూ మనలో ఏం చేస్తున్నాం a + b హోల్ క్యూబ్ ఇంటూ a - bనే కదా. దీన్ని రాసేటప్పుడు ఏమని రాస్తాం, √a - b హోల్ పవర్ ఆఫ్ 4 నెక్స్ట్ a + b హోల్ పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ రూట్ అంటే 1/2 కాబట్టి ఒకటి బయటికి వస్తే మనకి ఎంత a - b హోల్ స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి a + b హోల్ స్క్వేర్ ఎక్కడ ఉంది, మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. అదే ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ చూడండి. పెద్దగా మనకి ఏంటంటే ట్రిక్కీ క్వశ్చన్స్ ఏవి కూడా లేవు. చాలా ఈజీ వేలోనే అడుగుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని సరిపోతుంది. సో మనకు డెఫినెట్గా ఎగ్జామ్స్కి మాత్రం యూటిలైజేషన్ ఏ విధంగా ఉంటుందనే దానిపైనే ఫోకస్ చేయండి. అనవసరంగా చెత్త చెదారం చదువుకొని ఏదో మనకు మ్యాథ్స్ వచ్చనే బిల్డప్లో బతుకుంటే మాత్రం చాలా ఇబ్బంది. సో కాబట్టి ఆ దానిపైన ఫోకస్ చేసుకుంటే బెటర్, నా ఒపీనియన్. ఎందుకంటే అది మీ ఇష్టం, అందరికీ అన్నీ నచ్చాలన్న రూల్ లేదు. అందరూ ఒకటే అనే భావన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకున్న చేతి వేళ్ళే 5 కరెక్ట్గా లేనప్పుడు అంతా నీకు నచ్చినట్టే జరగడం కూడా కష్టం. కాబట్టి కొంత నా వరకు అయితే నేను చెప్తున్నా, మ్యాక్సిమం లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు యూజ్ అయ్యేటట్టే కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళాను. డెఫినెట్గా ఈ బుక్లో పెట్టాను. రీజనింగ్ కూడా ఆల్మోస్ట్ మీకు ఏంటంటే అందరికీ సుపరిచితమే. అర్థమెటిక్ కూడా మ్యాక్సిమం ఏంటంటే స్టూడెంట్స్ వల్లనే బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. యూటిలైజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఎక్కడా కూడా ఫోర్స్ లేదు. మీకు ఏది నచ్చితే అది చదువుకోండి. టైం వేస్ట్ మాత్రం చేయకండి. లైఫ్లో తిరిగి రాంది ఏదన్నా ఉందా అంటే మనం వెలిగించిన సిగరెట్ అదేవిధంగా ఇది. ఎందుకంటే సిగరెట్ అదేం ఆగదు, దానంతలకు అదే కాలుతుంది. సేమ్ టైం కూడా అంతే, దానంతలకు అది కాలిపోతూనే ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని చదవండి. సో ఇది మనకేంటంటే టెలిగ్రామ్ ఛానల్. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఎందుకంటే డెఫినెట్గా అంటే నెక్స్ట్ డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే విధంగా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ వీడియోస్ పెడతాను. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్.